ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎక్కడ రాయబడింది అని మనం బైబిల్ గ్రంథాన్ని వెతికితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలు 2వ అధ్యాయము పేజీ నంబరు 147, పత్రికా పాఠములు పేజీ నంబర్ 147. మీకు అక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక కనబడుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో మాట్లాడుచున్నాడు పౌలు గారు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. చాలు చిన్ని ప్రార్థన. దయానుగుడమైనటువంటి మా తండ్రి, నీ వందనాలు. అతి శ్రేష్టమైనటువంటి మీ మాటలు వినుటకు మాకు చెవిని ఇచ్చినటువంటి తండ్రి, గ్రహింపగలిగినటువంటి హృదయ ఆలోచన శక్తి చేత మమ్మల్ని బలపరిచినటువంటి దేవా, ఖండాంతరాలను దాటి ఖండింపవలనని 2 ఖండాలలో చేసినటువంటి నీ సేవను సాధించినటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలే ఈరోజు ఆ మాటలను మాకు మీరు వినిపించుతున్న విధానమును బట్టి మీకు అనేకమైన కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. వినగలిగిన చెవి, గ్రహింపగలిగిన హృదయం మాకెల్లరికి అనుగ్రహించి మీరు మహిమను పొందు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. మరణాత. చాలా జాగ్రత్తగా వినాలి దేవుని మాటలో. ఎవరా శ్రద్ధగా ఉండద్దు ప్రియులరా. ఎందుకునంటే ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశాడు అని మనం చూసినట్లయితే, కొరింథీ అనబడేటువంటిది సంఘం కాదు అని, పౌలు కొరింథీని స్థాపించినటువంటి సంఘములో క్రైస్తవ జీవితమును గురించి, విశ్వాసమును గురించి తల ఎత్తినటువంటి సమస్యలను పరిష్కరించడానికి పౌలు ఈ పత్రిక రాశాడు. ఆ కాలంలో రోమా సామ్రాజ్యంలోని అకయి ప్రాంతానికి ముఖ్య పట్టణమైనటువంటి కొరింథీ విభిన్న సంస్కృతులను నిలయమై వ్యాపారానికి, ధనిక వర్గపు ఆడంబరములకు, శైలికి, విచ్చలవిడితనానికి, విభిన్న మతాలకు ప్రసిద్ధి చెందినటువంటి కొరింథీ సంఘములో తల ఎత్తినటువంటి సమస్యలలో కొన్ని ముఖ్య సమస్యలు సంఘములో వర్గ విభజనలను, అనైతిక జీవన శైలిని, వివాహ సంబంధమైనటువంటి ప్రశ్నలు, మనసాక్షికి సంబంధించిన విషయాలు, సంఘములో క్రమం, పరిశుద్ధాత్మ కృపావరాలు మరియు పునరుద్ధానానికి సంబంధించిన ప్రశ్నలు, దేవుడిని గ్రహించిన వర్గాలలో ప్రేమను అత్యంత ఉన్నతమైన వర్గముగా ప్రస్తావించే 13వ అధ్యాయం అత్యంత ప్రజాదరణ పొందినటువంటి అధ్యాయం అని చూపింపబడుతూ ఉంది ఈ కొరింథీ పట్టణంలో. ఇంతవరకు చదవబడినటువంటి ఈ మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ పట్టణము ముఖ్య పట్టణము ప్రియులరా, రోమా సామ్రాజ్యంలోని అకయ్య ప్రాంతానికి రోమా సామ్రాజ్యము ఉంది. ఆ సామ్రాజ్యానికి అకయ్య అనబడేటువంటి పట్టణం, దానికి ముఖ్య పట్టణమైనటువంటిదే కొరింథీ. అందుకే పౌలు గారు అంటున్నాడు, రోమా సామ్రాజ్యములోని అకయ్య ప్రాంతానికి ముఖ్య పట్టణమైనటువంటి కొరింథీ
విభిన్న సంస్కృతములకును నిలయమై వ్యాపారానికి ధనిక వర్గపు ఆడంబర జీవన శైలికి విచలవిడితనానికి విభిన్న మతాలకును ప్రసిద్ధి చెందింది. కొరంథీ పట్టణంలోనికి వెళ్ళాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరంథీ పట్టణంలో మాట్లాడుచు, కొరంథీ పట్టణం ఎక్కడ ఉంది అని మనము చూస్తే రోమా సామ్రాజ్యంలో అకయ్య అనబడేటువంటి పట్టణం, దానికంటే పెద్దది ముఖ్య పట్టణము అనబడేటువంటిది కొరంథీ పట్టణం. అది రోమా సామ్రాజ్యంలో ఉంది అని అపోస్తలుడైనటువంటి పౌలు గారే ఆ కొరంథీ పట్టణంలో సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ కొరంథీ పట్టణంలో ఉన్నటువంటి వారు ఎలాగున్నారు అనేది అపోస్తలుడైనటువంటి పౌలు చూస్తూ ఉంటే ఏం చెందినటువంటిదంటే, రోమా సామ్రాజ్యంలోని అకయ్య ప్రాంతానికి ముఖ్య పట్టణమైనటువంటి కొరంథీ విభిన్న సంస్కృతులకు నిలయమై వ్యాపారానికి ధనిక వర్గపు ఆడంబర జీవన శైలికి విచలవిడితనానికి విభిన్న మతాల ఆరాధనకు ప్రసిద్ధి చెందినది కొరంథీ పట్టణం. దేవుని ఎరిగినటువంటి పట్టణము కొరంథీ పట్టణం. దేవుని యొక్క భయభక్తులు లేనటువంటి పట్టణము కొరంథీ పట్టణము. వ్యాపారానికి ధనిక వర్గానికి నిలయమైనటువంటి పట్టణము. విభిన్న మతాలు, అనేకమైనటువంటి మతాలు కలిగినటువంటి పట్టణం. ఆ కొరంథీ పట్టణంలోనికి వెళ్ళాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. కొరంథీ పట్టణంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆ పట్టణంలో సంఘాన్ని ఏర్పాటు చేయాలినని, సంఘాన్ని ఏర్పాటు చేసి విభిన్న మతాలు కలిగినటువంటి పట్టణాన్ని, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి పట్టణాన్ని, సంఘ విభజన కలిగినటువంటి పట్టణము, వర్గ నియమాలు కలిగినటువంటి పట్టణము, అనైతిక జీవనము చేసేటువంటి పట్టణము, వివాహ సంబంధమైనటువంటి ప్రశ్నలు ఉన్నటువంటి పట్టణం, మనసాక్షికి సంబంధించినటువంటి విషయాలు, సంఘ క్రమము, పరిశుద్ధాత్మ, కృపావరాలు మరియు పునరుద్ధానికి ప్రస్తావించేటువంటి 13వ అధ్యాయములో అత్యంత ప్రధానకరమైనటువంటి రూపొందింపబడినటువంటి అధ్యాయములని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక్కి నొక్కారిస్తూ ఉన్నాడు కొరంథీ సిటీలో ఉన్నటువంటి ప్రజలకి. ఆ కొరంథీ సిటీలో ఉన్నటువంటి ప్రజలకి 2వ అధ్యాయము 14వ వచనములో ఏమంటున్నాడు మనము చూస్తే, ప్రకృతి సంబంధమైన సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయినటువంటి వాడు అన్నిటినీ విశేషించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. చాలు, దేవునికే మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వినాలినని ఒక దేవుని సర్వెంట్గా మీ అందరి మధ్యలో మాట్లాడుచున్నాను ప్రియులరా. కొరంథీ పట్టణము ఎక్కడ ఉంది అని మనము చూస్తే రోమా సామ్రాజ్యంలో ఉంది. అకయ్య అనబడేటువంటి పట్టణము ఉంది. ఆ పట్టణానికి కొరంథీ సిటీ ముఖ్య పట్టణము. ఆ పట్టణంలోని సువార్త చేస్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారునని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా మనము దేవుని మాటలు వింటే 2వ అధ్యాయం 1వ వచనములో అంటున్నాడు, సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడును కాదు. తనంతట తానే సాక్షిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? కొరంథీ సిటీలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ బాగా వినాలి. చాలా జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా ఉండేద్దాం. చాలా జాగ్రత్తగా పౌలు గారు మాట్లాడుచున్నాడు. కొరంథీ సిటీ పట్టణంలో ఉన్నటువంటి వారే బయట వంట చేసేటువంటి వాళ్ళు కూడా దేవుని వాక్యం వినాలి. వారు లోపలికి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను అడుగుతాను, కొరంథీ పట్టణం ఎక్కడ ఉంది?
రోమా సామ్రాజ్యం ఎక్కడ ఉంది, ఆ రోమా సామ్రాజ్యంలో ఏముంది వంట చేసే వాళ్ళని కూడా మిమ్మల్ని అడుగుతానునని మీరు జాగ్రత్తగా దేవుని వాక్యము వినాలి. 2వ అధ్యాయంలో అంటున్నాడు, సహోదరులారా నేను ఈ కొరంథీ పట్టణంలోనికి వచ్చినప్పుడు నేను వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మములను మీకు ప్రకటించుట వచ్చినటువంటి వాడని కాను. నేను ఎలాగొచ్చాడంట? నాకు దేవుని మర్మము తెలియదు. దేవుని సంఘమైనటువంటి క్రీస్తు శకములో ఆరంభము, క్రీస్తు శకములోని ఆరంభమైనటువంటి సువార్త, క్రీస్తు శకములో ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి వారిని కుంచబోతినటువంటి నరహంతకుడు సౌలు